రష్మిక మందన గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ అల్లు అర్జున్ 22. అయితే రష్మిక మందన గారు ఈ అల్లు అర్జున్ 22 మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ కుబేరా. అయితే ఈ కుబేరా మూవీ ఈ మధ్య రిలీజ్ అయింది. అయితే కుబేరా మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే కుబేరా మూవీతో రష్మిక మందన గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే రష్మిక మందన గారు కుబేరా మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ అల్లు అర్జున్ 22 మూవీలో యాక్ట్ చేస్తున్నారు రష్మిక మందన గారు. చూడాలి రష్మిక మందన గారికి ఈ అల్లు అర్జున్ 22 మూవీతో కూడా ఒక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ అల్లు అర్జున్ 22 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే రష్మిక మందన గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ అల్లు అర్జున్ 22 మూవీ మంచి హిట్ అవుతుంది. అల్లు అర్జున్ 22 మూవీ రిలీజ్ తర్వాత నాకు ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయి అంటున్నారు రష్మిక మందన గారు. చూడాలి అల్లు అర్జున్ 22 మూవీ రిలీజ్ అయ్యాక రష్మిక మందన గారికి ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ అల్లు అర్జున్ 22 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే అల్లు అర్జున్ 22 మూవీని డైరెక్ట్ చేస్తుంది అట్లీ. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్. అలానే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది కళానిధి మారన్. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది రష్మిక మందన, దీపిక పదుకొనే, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. అలానే ఈ అల్లు అర్జున్ 22 మూవీలో దీపిక పదుకొనే గారు కూడా యాక్ట్ చేస్తున్నారు. అయితే దీపిక పదుకొనే గారు ఈ అల్లు అర్జున్ 22 మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ కల్కి. అయితే కల్కి మూవీ రిలీజ్ అయ్యి 1 year అయిపోయింది. అయితే కల్కి మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే కల్కి మూవీతో దీపిక పదుకొనే గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే దీపిక పదుకొనే గారు కల్కి మూవీ రిలీజ్ తర్వాత 1 year టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ అల్లు అర్జున్ 22 మూవీలో యాక్ట్ చేస్తున్నారు దీపిక పదుకొనే గారు. చూడాలి దీపిక పదుకొనే గారికి ఈ అల్లు అర్జున్ 22 మూవీతో కూడా ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ అల్లు అర్జున్ 22 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే దీపిక పదుకొనే గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ అల్లు అర్జున్ 22 మూవీ మంచి హిట్ అవుతుంది. అల్లు అర్జున్ 22 మూవీ రిలీజ్ తర్వాత నాకు ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయి అంటున్నారు దీపిక పదుకొనే గారు. చూడాలి అల్లు అర్జున్ 22 మూవీ రిలీజ్ అయ్యాక దీపిక పదుకొనే గారికి ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ అల్లు అర్జున్ 22 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే అల్లు అర్జున్ 22 మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ అల్లు అర్జున్ 22 మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అంటున్నారు మూవీ టీం. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ 22 మూవీ టీం షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ మూవీ షూటింగ్ ఆల్రెడీ 20% కంప్లీట్ అయిపోయింది అంటున్నారు మూవీ టీం. అయితే ఈ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీ మంచి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ హిట్ అవుతుంది అంటున్నారు. అయితే అల్లు అర్జున్ 22 మూవీని 2027లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి అల్లు అర్జున్ 22 మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది. అలానే అల్లు అర్జున్ 22 మూవీతో రష్మిక మందన గారికి ఇంకా దీపిక పదుకొనే గారికి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ అల్లు అర్జున్ 22 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.